ఈ నెల 18న డ్రా ఎన్టీఆర్ కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది. కార్యక్రమం నిర్వహించి తీరుతామంటున్నారు సాయిరు. అయితే ఎవరి బెదిరింపులకు భయపడిపోము అని చెప్తున్నాడు. పోలీసులు అభ్యంతరం చెప్తే వేదిక మార్చుకుంటాం, మీటింగ్ ను మాత్రం ఎట్టి సిచ్యువేషన్స్ లోనూ కూడా నిర్వహించి తీరుతామని చెప్తున్నాడు సాయి. మీటింగ్ ఉంటుంది, అందులో ఎటువంటి చేంజ్ లేదు. మేము ఇందాక అఫీషియల్ కథ మేము ఆలోచిస్తుంది ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది అభిమానులు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అన్న మీరు ఎందుకు వెళ్ళండి, మీరు సేవలోనే ఉన్నారు, మీరు రాజకీయం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు, మీరు అలా ఏం పట్టించుకోకుండా అన్నారు. మేము అదే ధైర్యంతో మేము చెప్పినట్టు 18వ తారీఖు మీటింగ్ అయితే ఉంటుంది సార్. డోంట్ డిక్లేర్ దిస్ ఈజ్ యాజ్ ఎ వార్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ రా ఎన్టీఆర్. అలా డిక్లేర్ చేయకండి సార్, ఎందుకంటే అభిమానులు అందరూ మా వైపు ఉన్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రా ఎన్టీఆర్ని ఎలా అంటాం? మాతో ఉన్నారు వాళ్ళు. సో ఎవరో ఒకళ్ళిద్దరు బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవో కంప్లైంట్లు ఫైల్ చేసి మమ్మల్ని ఆపేస్తాం, పొడి చేస్తాం అంటే అవన్నీ మేము పట్టించుకోము. మేము వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇది నిర్వహించాలని మేము అనుకున్నాము. ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ మాకు కావాలి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి. ఏ ఫాల్స్ ఎజెండాలు మాకు లేవు కాబట్టి మేము యథావిధిగా మేము వెళ్తాం సార్. సో వెన్యూ కన్ఫర్మేషన్ అనేది ప్రస్తుతానికి మేము అనుకున్న దాని మీదే ఉన్నాం. ఎల్లుండికి ఏదన్నా మారితే ఎన్టీఆర్ కు నిజమైన అభిమానులం మేమే, మా వెనకాల ఎవరూ లేరు అంటున్నాడు సాయిరు. ఏ ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు, మా ఎజెండా కేవలం సేవ మాత్రమే. 100 కోట్ల సంగతి ఈ నెల 18న చెప్తామని చెప్తున్నాడు సాయిరు.